పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, శ్రీనగర్ ట్రిప్కి వెళ్ళాం కదండి. మేము ఫ్రెండ్స్ తోటి కలిసి వెళ్ళామన్నమాట. 6 మెంబర్స్వి. చాలామంది అడిగారు మన కామెంట్స్లో, మీరు ఓన్లీ లేడీస్ వెళ్ళారా, లేకపోతే ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకున్నారు, మీరంతటి మీరు బుక్ చేసుకున్నారా, లేదు అంటే ట్రావెల్స్ ద్వారా వెళ్ళారా అని చెప్పి అడగడం జరిగిందండి. దానికి సంబంధించి ఈరోజు ఒక చిన్న వీడియో అండి, మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేద్దామని చెప్పి, ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉన్నా, లేదు అంటే ఎవరైనా సరదాగా ఇలా ప్లాన్ చేస్తున్నా కూడా మీకు హెల్ప్ అవుతుంది సేఫ్ సైడ్గా. మీకు అందరికీ తెలుసు కదండి, రూప నా ఫ్రెండ్. సో రూప ద్వారా ఇంకొక ఫ్రెండ్ పరిచయం అయింది, లావణ్య అని చెప్పి. సో లావణ్య వాళ్ళ ఫ్రెండు ఈ టూర్ ఆర్గనైజర్స్ అనమాట. వాళ్ళకు వచ్చి మనకి బెంగళూరులో బ్రాంచ్ ఉందండి, అలాగే హైదరాబాద్లో కూడా ఓపెన్ చేస్తున్నారు అనమాట. మెయిన్ బ్రాంచ్ వచ్చి మనకి బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో కూడా ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి టూరిజంకి సంబంధించిన ఇది ఉందన్నమాట. పిల్లల్లోనూ లేడీస్ అనుకున్నాం ఫస్ట్, మళ్ళీ పిల్లలు ఎవరికాళ్ళు డ్రాప్ అయిపోయారు, ఓన్లీ లేడీస్ మిగిలారనమాట. మొత్తానికి మేము 6 మెంబర్స్ని ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి అందరము. సో అలా ట్రిప్ ప్లాన్ చేసాం అనమాట. ఆల్ ఆఫ్ ఎ సడన్ మేము ఇవాళ అనుకున్నాము అంటే ఎవరి కాళ్ళకి మళ్ళీ రిటర్న్ శ్రీరామనవమి లోపల వచ్చేయాలన్నమాట. అంత షార్ట్ టైంలో మేము అనుకున్నప్పుడు మనము సెర్చ్ చేసుకుని, ప్లస్ కొన్ని ప్లేసెస్ ఉంటాయండి ఇప్పుడు శ్రీనగర్ ఇలాంటివి మనంతటా మనం వెళ్ళకోకుండా ఎవరైనా టూరిజం ఇలాంటి వాళ్ళ ఆధ్వర్యంలో వెళ్తేనే బెటరు అని నా ఉద్దేశము. ఎందుకంటే అక్కడ నేను ప్రాక్టికల్గా కొన్ని చూశాను. అంటే మనంతటా మనం వెళ్ళి హ్యాండిల్ చేయలేమన్నమాట. అవి కొన్ని అయితే ఉన్నాయి. అలా నేను వాటి గురించి కూడా డిస్కస్ చేస్తాను. మేమైతే అండి DQ టూరిజం అనే గ్రూప్ వాళ్ళు అనమాట. వీళ్ళు లావణ్య వాళ్ళ తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సో వెంటనే మేము అనుకోవడం, లావణ్య వాళ్ళని కాంటాక్ట్ చేయడము, షార్ట్ టైం అయినా కూడా ఇంకా ప్రయారిటీ బేస్ మీద వాళ్ళు బుక్ చేశారండి. మాకనే కాదు, మీలో ఎవరైనా అట్లా షార్ట్ టైం అడిగినా కూడా బుక్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ప్రైసెస్ అనేవి మీకు ఎంత అయింది అని అడిగారండి. మనము ఏ హోటల్స్లో దిగుదాం అనుకుంటున్నాము అంటే మనం ఎట్లాంటివైనా అడ్జస్ట్ అయిపోయే టైపా అంటే, కొన్ని ఎలా అంటే లో బడ్జెట్ ఉంటాయి, మీడియం ఉంటాయి, హై రేంజ్ ఉంటాయి, ఇంకా ఉంటాయి అన్నమాట. అలా మన బడ్జెట్ని బట్టి మనం ప్యాకేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే అక్కడ ఉండే రూమ్స్ అండి 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్, 7 స్టార్ ఇట్లా, లేదు అంటే అసలు ఆర్డినరీ రూమ్స్, ఇలాంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ప్యాకేజ్ అనేది ఉంటుందండి. మేము ఇంతకు వెళ్ళాము అని చెప్పి నేను చెప్పలేను, ఎందుకంటే మేము అరేంజ్ చేసుకున్న ప్యాకేజీ ఆ టైంలో అంటే ఇప్పుడు శ్రీనగర్ మేము మంచి పీక్ టైంలో వెళ్ళామన్నమాట. ట్యూలిప్ గార్డెన్ అనేది మనకి ఏప్రిల్ 23కి క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో మేము ఆ పీక్ టైంలో వెళ్ళాం కనుక రూమ్స్ అవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి ఆ టైంలో. కాకపోతే వెళ్దాము అనుకున్నాం కనుక ఇంకా వెళ్ళిపోయాము. ఇది మీరు ప్రతి ప్లేస్కి, శ్రీనగర్ అనే కాదండి, ఏ ప్లేస్కైనా కూడా మనం వెళ్ళే టైంని బట్టి, అలాగే మనం వాళ్ళకి టూరిజం వాళ్ళకి మనం ఇచ్చే టైంను బట్టి, అంటే ఒక 1 మంత్ ముందు ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మనం కొంచెం బడ్జెట్ రేంజ్లో వెళ్ళగలుగుతాం. వాళ్ళు నెంబర్ ఆఫ్ ప్లేసెస్ని వాళ్ళకు కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి కనుక, అంటే చూసుకోవడానికి పీక్ టైంలో ఏంటంటే హోటల్స్ కానివ్వండి, అలాగే మనం డ్రైవర్స్ కానివ్వండి, అన్నీ కూడా ఆ టైంలో అక్కడ వెహికల్స్ కానివ్వండి చాలా బిజీగా ఉంటాయి కనుక కొంచెం మనకి ఎక్స్పెన్సివ్ పడుతుంది అనమాట. సో వీళ్ళు DQ సొల్యూషన్స్ వాళ్ళండి, టూరిజం వాళ్ళు. మనకి ఇండివిజువల్గా అంటే మన ఫ్యామిలీ ఒకటే వెళ్ళినా, గ్రూప్స్గా వెళ్ళినా, లేదు అంటే ఎలా అయినా కూడా మనకి ప్యాకేజెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా ఇండియాలోనే కాకుండా ఆల్ ఓవర్ ది వరల్డ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంకోటండి వీసా ప్రాసెస్లు ఉంటాయి కదా మన కంట్రీ బయటకు వెళ్ళాలంటే, అలాంటివి కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇది టూరిజం వాళ్ళ గురించి నేను చెప్పాలనుకున్నది. మీకు డీటెయిల్స్ ఇస్తానండి, ఇదేం ప్రమోషన్ వీడియో కాదు. ఈ యాక్చువల్గా నేను వాళ్ళ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, ఇదిగోండి మీకు చూపిస్తాను. ఇదిగోండి తెలుస్తుందా, ఈరోజు మార్నింగ్ మెసేజ్ వచ్చింది అనమాట గ్రూప్లో. శ్రీనగర్ టూర్ అనేది ఒక గ్రూప్ క్రియేట్ చేశారు కదా మేము వెళ్ళినప్పుడు, దానిలో మెసేజ్ వచ్చింది. వీళ్ళు
హరిద్వార్, రిషికేశ్, కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్ర జూన్లో ప్లాన్ చేశారండి. సో ఈ మెసేజ్ నాకు మార్నింగ్ వచ్చిందనమాట. నాకైతే వెళ్ళే ఉద్దేశం లేదు. అంటే మేము ఆల్రెడీ నార్త్లో ఉన్నప్పుడు అన్నీ చూసేసామండి. బద్రీనాథ్ కూడా చూసాం. జస్ట్ కేదార్నాథ్ ఒకటే వెళ్ళాలి నేను. కానీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు కూడా ఇస్తే ఎవరికైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక హెల్ప్ అవుతుంది. చాలామంది ఏంటంటే మనం వెళ్ళాలనుకుంటాం కానీ ఫ్యామిలీలో అందరూ ఇంట్రెస్ట్ చూపించరు. అలాంటి వాళ్ళు లేడీస్ కూడా హ్యాపీగా వెళ్ళొచ్చండి. ఈసారి స్పెషల్గా ఏంటంటే పూర్ణిమ అంటే ఎవరైతే ఈ గ్రూపు ఆవిడ పూర్ణిమ గారు కూడా ఈ గ్రూప్ తోటి వెళ్తున్నారంట. బద్రీనాథ్, కేదార్నాథ్ ఈ గ్రూప్ తోటి వెళ్తున్నారంట. సో మనకి ఎప్పుడైనా కూడా గ్రూప్ ఆర్గనైజర్స్ మనతో పాటు ఉన్నారనుకోండి, ఏ ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా సాల్వ్ చేస్తారు కనుక మనం సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్టు అనమాట. ఎవరైనా లేడీస్ సింగిల్గా వెళ్ళాలనుకున్నా కూడా హ్యాపీగా వెళ్తారు మన వాళ్ళు అని చెప్పి నేను మీకు వీడియో చేస్తానండి. ఇంకొకటి శ్రీనగర్ మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే ఇంక ఇప్పుడు ఈ ఇయర్ సీజన్ జూన్లో కూడా బాగుంటుందంటండి. గ్రీనరీ వచ్చి అప్పుడు వేరే టైప్ ఉంటుందంట. గ్లేషియర్ హిల్ ఒక్కటే మంచు ఉంటుంది, మిగిలిన అంతా కూడా గ్రీనరీగా ఉంటుందంట. చాలా బాగుంటుందంట. ఒకవేళ ప్లాన్ చేసుకుంటా అండి ఇట్లా గ్రూప్ ద్వారా వెళ్తే ఓకే, లేదు మీరు సొంతగా వెళ్తే కనుక ఎక్కడికక్కడ అండి బేరాలు, వెహికల్స్ దగ్గర నుంచి మనము హార్స్ రైడింగ్ కానివ్వండి దేనికైనా కూడా బేరాలు. అక్కడంతా గ్రూప్ అనమాట నడుస్తుంది. వాళ్ళ మోనోపోలీ బాగా నడుస్తుంది. అక్కడ మనం కొంచెం హ్యాండిల్ చేయడం కష్టము. ఇదొకటి నేను చెప్పదలుచుకున్నాను. ఫుడ్ విషయం కూడా అండి మాకు ఎక్కడ ఇబ్బంది అవ్వలేదు. ఎందుకంటే మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే నైట్ డిన్నర్ కూడా మేము స్టే చేసిన హోటల్స్లోనే వాళ్ళు ప్రొవైడ్ చేయించారనమాట మాకు. సో ఫుడ్ విషయంలో ఇంకా డే అంటే మనం ఎలాగూ ఆ ప్లేస్లో ఉన్న స్పెషల్స్ ఏవోటి తిని గడిపేస్తాం కదా. సో ఫుడ్ విషయంలో మాకేం ప్రాబ్లం కలగలేదు. ఇంకొకటి అండి ఎక్కడికక్కడ ఇప్పుడు సమ్ టైమ్స్ ఏమవుతుందంటే అనుకోని కారణాల వలన ఇప్పుడు మనకు ఒక డే 5 days 6 days మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఆ స్కెడ్యూల్ ఉంటుంది కదా. ఆ స్కెడ్యూల్లో ఒకవేళ వర్షం పడి ఆ ప్రోగ్రాము నెక్స్ట్ డేకి స్కిప్ అయిందనుకోండి, యూజువల్గా ఏం చేస్తారంటే అక్కడ వెహికల్ డ్రైవర్స్ వాళ్ళు వర్షం పడింది కదండి మీది ఈ డే వేస్ట్ అయిపోయింది ఇంకా మేమేం చేయలేమంటారు. ఎందుకంటే వాళ్ళకి కలిసి వచ్చింది కదా. అలా కాకుండా మాకు కూడా కొన్ని ఏంటంటే డేస్ అటు ఇటు కాకుండా ఈవిడ ఇక్కడ నుంచి గంటకు ఒకసారి ఆ అబ్బాయితో మాట్లాడడము, అంటే గంటకు ఒకసారి అని కాదు, అసలు వాళ్ళ స్కెడ్యూల్ ఏంటి, ఇది డిస్టర్బ్ అయితే వీళ్ళని అక్కడికి తీసుకెళ్ళమని చెప్పి బాగా కోఆర్డినేట్ చేసి మాకైతే అన్ని ప్లేస్లు చూసేటట్టు చేశారండి. ఏదో నేను పొగట్టం కాదు, మీ ఇష్టం అది. జస్ట్ ఇన్ఫర్మేషన్ చాలామంది కామెంట్స్లో అడిగారని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. దట్టు చాలామంది అనుకుంటారు ఈ హరిద్వార్, రిషికేశ్, బద్రీనాథ్, కేదార్నాథ్ ఇవి స్పెషల్లీ మనకి వెళ్ళాలని చాలామంది కోరుకుంటారు కదండి. నాకు మార్నింగ్ మెసేజ్ చూడంగానే, లేదంటే ఇన్ని రోజుల నుంచి పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నా నేను, పెడదాంలే చేద్దాం అనుకుంటూ ఇంక ఈ సీజన్ అయిపోయిందిగా నెక్స్ట్ ఇయర్కి కదా అని చెప్పి. కానీ మెసేజ్ చూడంగానే అనిపించింది చేద్దాం, ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్తారు అని చెప్పి వీడియో చేస్తున్నానండి. మీరైతే సేఫ్ హ్యాండ్స్లో వెళ్తారు, ఏమి టెన్షన్ ఉండదు. ఎక్కడ ఎటువంటి మనం పర్సనల్గా రిస్క్లో ఉంటామా అనే డౌట్ అయితే లేదు. ఇంకా మీరు ప్యాకేజెస్ పేమెంట్స్ అంటారా, ఏవైనా ఆ సీజన్కి అకార్డింగ్ మీరు వాళ్ళకి ఇచ్చే డేస్ ప్రయారిటీ, అంటే మాకు ఇన్ని డేస్లోనే కావాలండి, మేము ఇన్ని డేస్లోనే వెళ్దాం అనుకుంటున్నాము అనే దాన్ని బట్టి కూడా బడ్జెట్ అనేది ఉంటుంది. కొంచెం మీరు ప్రీ ప్లాన్డ్గా బుక్ చేసుకుంటే ఏంటంటే మనం అనుకున్న బడ్జెట్లో వెళ్ళగలుగుతాం అనమాట. అది ఇంకా నెంబర్ ఇస్తానండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేసి కాంటాక్ట్ చేయండి. మా ట్రిప్ గురించి మా ఎక్స్పీరియన్స్ అంతా నేను మీకు షేర్ చేశాను. బాగా ఎంజాయ్ చేసాం మేమైతే మాత్రం. మాకు వెహికల్ అలాట్ చేసిన డ్రైవర్ కూడా బాగా కోఆపరేట్ చేశాడు కనుక మాకు ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు. దట్టు మా గ్రూప్కి హిందీ మాట్లాడడం వచ్చండి అందరికీ. లావణ్య నేను ఇద్దరం బాగా మాట్లాడతాం కనుక హిందీ, వాళ్ళతోటి బాగా కోఆపరేట్ చేసుకుంటూ, అంటే వాళ్ళతోటి బాగా బేరాలు ఆడుకుంటూ, కోఆపరేట్ చేసుకుంటూ కాదు బేరాలు ఆడుకుంటూ మొత్తానికి ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఒకవేళ మనం వెళ్ళే ప్లేసెస్లో హిందీ రాదు మనకి, ఆ ప్లేసెస్లో వెహికల్స్ అయ్యి మాట్లాడాలన్నా చేయాలన్నా దేనికైనా కూడా ఒకవేళ మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అనుకుంటే కనుక వీళ్ళు ఇక్కడి నుంచే కోఆర్డినేట్ చేస్తారనమాట.
ఎక్కడైనా ఏదైనా వెహికల్ మాట్లాడాలన్నా దేనికైనా కూడా మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు. అదండి మరి ఈరోజు వీడియో. మీకు ప్రాపర్గా ఎంత ఖర్చు అయింది అంటే అండి, మేము ఇంకొకటి ఫ్లైట్ టికెట్ కూడా మాకు డైరెక్ట్ శ్రీనగర్ బుక్ చేసుకున్నాం కనుక చాలా ఎక్కువ పడింది. మాకు వెళ్ళి రావడానికి ఓన్లీ ఫ్లైట్ టికెటే 42,000 ఎంత పడింది, 42నో 44 పడింది. అదే మనము హాఫ్ ఆఫ్ ద అమౌంట్, హాఫ్ కంటే తక్కువే మనం కట్ చేసుకోవచ్చు అనమాట. ఏది ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి వెళ్ళాము అంటే కనుక. కాకపోతే ఒక రోజు వేస్ట్ అవుతుందనే కానండి. మేము 6 nights 7 days ట్రిప్ ప్లాన్ చేసాము. యాక్చువల్గా అన్ని రోజులు కూడా అవసరం లేదు, దాన్ని ఇంకొంచెం మనం తగ్గించుకుని కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని ప్లేసెస్ని స్కిప్ చేయొచ్చు. అవన్నీ కూడా నేను ఏది స్కిప్ చేయొచ్చు, ఏది కంపల్సరీ వెళ్ళాలి అనేది వీడియోస్ పెట్టానండి. ఆ వీడియోస్ లింక్స్ కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మాకైతే 37,000 పడిందండి పర్ పర్సన్. ఇది ఎవ్రీ టైమ్ సేమ్ ఉంటుంది. మీరు వాళ్ళకి ఇంతే వేస్తారు కదా, మాకు ఇంత వేస్తున్నారు, ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు. అందుకని ప్రైసెస్ యాక్చువల్గా చెప్పకూడదు. కాకపోతే మేము పే చేసింది చెప్పాలి కనుక చెప్తున్నానండి. మాకు దగ్గర అక్కడ నేను ఎటువంటి షాపింగ్ చేయలేదు కనుక ఇంకా ఫుడ్ కూడా పెద్దగా ఖర్చు పెట్టలేదండి. ఎక్కడో 1-6 చోట తప్పించి ఫుడ్ తినాల్సిన అవసరం పడలేదు మాకు. మార్నింగ్ బ్రంచ్ చేసి అంటే బ్రేక్ఫాస్టే కొంచెం హెవీగా చేస్తాం కనుక మాకైతే అంత అవసరం పడలేదు. ఎక్కడికక్కడ రైడ్స్కి అయిన ఖర్చు దాదాపుగా ఒక 10,000 వేసుకోవచ్చేమో రైడ్స్కి అయితే. ఎందుకంటే 2,000 మేము హార్స్ రైడింగ్కి, 2,500 బైక్ అదే స్నో బైక్కి పే చేసాము. 10,000 కూడా కాదు, ఒక 500 ఏమో దానికి జిప్ లైనర్కి, 350 జిప్ లైనర్కి. సో 5-6,000 అయినట్టున్నాయండి. ఇంకా కాకపోతే అక్కడ ఎక్కడికక్కడ వెహికల్స్ మనకి, మన వెహికల్ హిల్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత సైట్ సీయింగ్ ప్లేస్కి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ వెహికల్స్ ఉంటాయి, యూనియన్ వెహికల్స్. సో అక్కడ వెహికల్స్ చేంజ్ అయ్యి వెళ్ళినప్పుడు ఆ వెహికల్స్ కానివ్వండి దేనికైనా మాకు ఒక 10,000 పర్ పర్సన్ అయితే అయిందండి. ఏది రైడ్స్ కానివ్వండి, అక్కడ లోకల్ వెహికల్స్ కానివ్వండి. ఇంకా మేము అడ్జస్ట్ అవుతామండి. మాకు జస్ట్ పడుకోవడానికి ఎట్లా చాలు, మంచి హోటల్స్ కాకపోయినా పర్లేదు అంటే దాన్ని బట్టి మీకు సెట్ చేస్తారనమాట. నేను అయితే అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏదైనా నేను మర్చిపోయి ఉంటే దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వండి అని చెప్పి నాకు కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.